ఈ నెల 22న జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్కు సంబంధించి టికెట్ల పేరుతో ఓ ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతోంది. అభిమానుల క్రేజ్ను ఆసరాగా చేసుకుని ఫేక్ యాప్స్ వెబ్సైట్లతో ఈ ముఠా దోపిడీకి పాల్పడుతోంది. అధికారిక టికెటింగ్ యాప్ను పోలినటువంటి నకిలీ యాప్స్ సృష్టించి ఈ మోసాలకు తెరలేపారు. ఇక తక్కువ ధరలకే ఐపీఎల్ టికెట్లు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ ఎరవేస్తున్నారు. మరోవైపు పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోవడంతో క్రికెట్ అభిమానులు కంగుతింటున్నారు. మరోవైపు ఈ మోసాలపై సిపి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులను అలర్ట్ చేశారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఫేక్ లింకులు క్లిక్ చేస్తే డబ్బులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి లింక్లపై క్లిక్ చేయడం ద్వారా బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మొద్దని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ మ్యాచ్ ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆ టికెట్లు కోసం చాలా మంది ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని అదనగా పెట్టుకొని టికెట్ల పేరుతోటి సైబర్ మోసాలకు పాల్పడుతుంది ఒక ముఠ. అభిమానుల క్రేజ్ ఆసరాగా చేసుకొని ఫేక్ యాప్స్ వెబ్సైట్లు సృష్టించి దాని ద్వారా దోపిడీ చేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అనధికారిక టికెటింగ్ యాప్ district.in ను పోలినటువంటి నకిలీ యాప్స్ ను సృష్టించి సైబర్ నేరగాలు ఈ విధంగా డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. కేవలం అంటే యాప్ లో ఉన్నటువంటి district.in అనేటువంటి యాప్ ను ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దాన్ని పోలినటువంటి యాప్స్ వెబ్సైట్ ను ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి టికెట్లు అతి తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత టికెట్లు రాకపోవడంతో కంగు తిన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో ఇలాంటి నకిలీ వెబ్సైట్లు నకిలీ ఫేక్ లింకులను క్లిక్ చేయవద్దంటూ కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఫేక్ యాప్స్ వెబ్సైట్లపై కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. అనుమానాస్పద లింకులు యాప్స్ పై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీంతో క్రికెట్ అభిమానులను అప్రమత్తం చేస్తూ పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠాకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఆ ఐపీ అడ్రస్లను ఆధారంగా చేసుకుని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.